భక్త కన్నప్ప అంత హిట్ అవడానికి పాటలు కారణమైనాయి, చాలా పెద్ద హిట్ అవడానికి. మరి ఈ సినిమాలో కొద్దిగా పాటలో క్లైమాక్స్లో ఉన్న సాంగ్స్ తప్పితే పాటల పరంగా ఆ స్థాయిలో లేవనేది ఒక విమర్శ. అంటే ఈ సినిమా మీరు స్టీఫెన్ డెవెస్సీ నాకు అత్యద్భుతంగా నచ్చింది. తెలివి కన్ను తెరుచుకుందైన పాట అత్యద్భుతం. అది అద్భుతమైన పాట. ప్రతిరోజు నేను ఆ పాట వింటూ ఉంటాను. అంటే ట్యూన్ ఎంత అత్యద్భుతంగా కట్టారు. రామజోగయ్య శాస్త్రి గారు అంత గొప్పగా రాశారు. అవును. అంటే నాకు నచ్చి ఈశ్వరుడి మీద పాటలు నన్ను క్షమించాలి మిగిలిన లిరిక్ రైటర్స్. నాకు సిరివెన్నెల గారు రాసిన, అంటే వేటూరి గారు శంకరాభరణం రాసిన పాటలు తర్వాత సిరివెన్నెల సీతారామరాజు గారి పాటలు, శివుడి మీద రాసిన పాటలు నాకు బాగా ఇష్టం. అంటే వాళ్ళు ఈశ్వర భక్తులుగా కాబట్టి సిరివెన్నెల గారు అలా రాయగలిగారు నా ఉద్దేశం. ఆ తర్వాత అంతే స్థాయిలో రామజోగయ్య శాస్త్రి గారు రాశారు. అంటే అంతవరకు కలేజల సదాశివ సన్యాసి పాట కావచ్చు. అలాగే ఈ సినిమాలో చాలా అత్యద్భుతంగా రాశారు. ఈ పాట హైలైట్. సో ఇదొకటి. తలాగా సకమై చిరు సకమై అనే ఒక మెలోడీ రొమాంటిక్ సాంగ్ ఉంది, అది కూడా నాకు బాగా నచ్చిన పాట. సో వీటితో పాటు ఏంటంటే సెకండ్ హాఫ్ లో కానీ ఆర్ఆర్ అనేది చాలా అత్యద్భుతంగా చేశాడు ఆయన. అంటే అప్పటి ప్రేక్షకులు వాళ్ళకి నచ్చిన పాటలు ఆదినారాయణరావు గారు, సత్యం గారు చేశారు. భక్త కన్నప్ప, శివ శివ శంకర పాట కానీ, ఆకాశం ఆ పాట కానీ రామకృష్ణ గారు సింగరప్పుడు. సో ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఈ కన్నప్పని కన్నప్పగా చూడాలి తప్పితే అంత మునుపు కన్నప్పతో పోల్చడం కరెక్ట్ కాదు. అదే ఇంకొకటి ఏంటంటే దానికన్నా చాలా విభిన్నంగా ఉన్న సినిమా. ఇప్పుడు కృష్ణరాజు గారు భక్త కన్న వచ్చినప్పుడు రాజ్కుమార్ గారి సినిమాతో కంపేర్ చేసిన దాఖలా నాకు లేవు. ఇప్పుడు సోషల్ మీడియా బాగా పెరిగిపోయి అవైలబిలిటీ ఉండబట్టి కంపారిజన్ మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. అదే ఇప్పుడు రామాయణం వాల్మీకి కాదు, విశ్వనాథ్ సత్యనారాయణ గారు కూడా రాశారు. సో ఎవరు ఈ జనరేషన్ వాళ్ళు భక్త కన్నప్ప చూస్తే మళ్ళీ నచ్చదులేండి, ఎందుకంటే పాటల పరంగా ఓకే గానీ. అంటే ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా టార్గెట్ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ భక్తి కథని మన చరిత్రని చెప్పాలనుకున్నప్పుడు యూత్ కు తెలియాలి. ఇప్పుడు 50 ఏళ్ళ 60 ఏళ్ళకి కాళహస్తి కథ తెలుసు, కన్నప్ప కథ తెలుసు. రాజ్కుమార్ గారి సినిమా చూసుంటారు, కృష్ణరాజు గారి సినిమా చూసుంటారు. ఇప్పుడు వస్తున్న కొత్త జనరేషన్ 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ మధ్యకి వాళ్ళకి జీరో నాలెడ్జ్. అంటే ఈ టాపిక్స్ మీద నేను వాళ్ళకి తక్కువ చేయడం కాదు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించేలాగా ఈ సినిమాలో యాక్షన్ ఎలా ఉండాలి, రొమాన్స్ ఎలా కనాలి, హ్యూమన్ ఎమోషన్స్, ఫాదర్తో రిలేషన్ కావచ్చు. మీరు త్రూ అవుట్ కూడా భార్యతో రిలేషన్ ఆలోచించుకోండి. అతను భార్య కోసమే వాయులింగాన్ని చూపిస్తాన మాట అవుతుంది. అతను నాస్తికుడు, ఆ అమ్మాయి మహాభక్తురాలు, అయినా సరే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్య దాని గురించి కాన్ఫ్లిక్ట్ రాదు. ఒకసారి కాన్ఫ్లిక్ట్ వచ్చిన తర్వాత అది క్లైమాక్స్ కలా వెళ్తుంది మన సినిమాలో చూస్తాం. అది క్లైమాక్స్ బాగా తీసుకొచ్చారండి. అది చివరి 40 నిమిషాలు అనేది చాలా హైలైట్ అయింది. కాదు, ఈశ్వరుడి కళ్ళు ఇచ్చే ముందు కూడా తన భార్య గురించి ఆలోచిస్తాడు, భార్యకి ఇచ్చిన మాటను తలుచుకుంటాడు. అదే మళ్ళీ శివలింగాన్ని ఆడ అమ్మ గుర్తు రావడం కానీ ఇవన్నీ అద్భుతమైనగా బాగా చేశారు. అవును సార్. ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని గతంలో ఈ సినిమాకి ముందు కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మీరు క్లైమాక్స్ అద్భుతంగా చెప్పారు. క్లైమాక్స్ అద్భుతంగా వచ్చిందని చెప్పారు. అలాగే ఇక్కడ ఇంటర్వ్యూలో ఇదే మీరు కూర్చున్న సీట్లను కూర్చుని గజల్ శ్రీనివాస్ గారు కూడా క్లైమాక్స్ అద్భుతంగా అసలు ఉంది సినిమా అన్నారు. నేను ఇవన్నీ చెప్తున్నారు కావాలని చెప్తున్నారు అనుకున్నాను, కానీ నేను సినిమా చూశాను కాబట్టి నేను కూడా అదే ఫీల్ అయ్యాను. గజల్ శ్రీనివాస్ గారు గురించి ఒకసారి మోహన్ బాబు గారు చెప్పారు. మోహన్ బాబు గారికి ఆయనకి గజల్ శ్రీనివాస్ పరిచయం ఉందంట. ఎప్పుడు ఒకసారి గజల్ శ్రీనివాస్ గారు అంట కన్నప్ప కథ తీయొచ్చు కదా అన్నారట ఆయన. ఓకే, గజల్ శ్రీనివాస్ గారు అన్నారట. సో ఆయన నోట మాట ఎందుకు మాట వచ్చిందో తెలియదు, కానీ అది ఈ రోజు మెటీరియలైజ్ అయింది. ఆయన క్లైమాక్స్ గురించి చెప్పినప్పుడు కూడా ఇదే చెప్పారు. వీళ్ళందరూ ఇలా చెప్తారులే కావాలని చెప్తున్నారు అనుకున్నా, కానీ నేను చూసా కదా, నేను వ్యక్తిగతంగా ఫీల్ అయ్యా. సినిమా ఆఖరి 40 నిమిషాలు అనేది ఒక పీక్స్ లో ఉంది. విష్ణు గారు ఇంత గొప్పగా నటిస్తారు, ఇందులో ఈయన టాలెంట్ ఉందా అనేది ఆడియన్స్ కి ఈ సినిమాతో తెలిసింది. పైగా పాత కళాఖండంతో మరి రిస్క్ చేయడమే. ఖచ్చితంగా మీరు ఇప్పుడు మామూలు పాటలు సాంగ్స్ కే మీరు ఆ సినిమా ఈ సినిమా మాట్లాడుతున్నారు. మహానటులు డాక్టర్ రాజ్కుమార్ గారు, కృష్ణరాజు గారు వాళ్ళందరితో విష్ణు గారిని పోలిస్తే ఎంత రిస్క్ అండి, ఎంత ఛాలెంజ్ అది. కరెక్టే కదా. ఇప్పుడు దేవదాస్ సినిమా నక్నేన్ గారు చేసిన దేవదాస్ని తీసి సినిమా ఫెయిల్ అయింది, కానీ సాహసమే కదా. ఖచ్చితంగా సాహసమే. మరి ఇంత బడ్జెట్ తో లొకేషన్ లో ఏదో బుట్టాయిగూడలు తీసిన భక్త కన్నప్ప మీరు వెళ్ళి న్యూజిలాండ్ చేసి చేసుకొచ్చారు సినిమాని. ఇక ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా, న్యూజిలాండ్ గురించి మొదటి టీజర్ అప్పుడు చాలా మంది కామెంట్ చేశారు. ఇప్పుడు అందరూ ఆ విజువల్ బ్యూటీకి సరెండర్ అయిపోతున్నారు. చాలా ఆ విజువల్ బ్యూటీ లేకపోతే సినిమా లేదు. అదే